శ్రీలంకకు మానవతా సాయాన్ని తీసుకెళ్తున్న పాకిస్తాన్ విమానానికి భారత గగనతలం మీదుగా వెళ్లేందుకు కేంద్రం వేగంగా అనుమతులు మంజూరు చేసింది. తమ గగనతలాన్ని వాడుకునేందుకు భారత్ నిరాకరించిందని కొన్ని పాకిస్తాన్ మీడియా సంస్థలు చేసిన ప్రచారాన్ని ఈ చర్యతో ఖండించింది. ఇది అత్యవసర సహాయక చర్యలకు సంబంధించిన విషయం కావడంతో అభ్యర్థన అందిన కొన్ని గంటల్లోనే అనుమతి ఇచ్చామని భారత అధికారులు స్పష్టం చేశారు. నిన్న మధ్యాహ్నం 1 గంటకు పాకిస్తాన్ తమ విమానానికి అనుమతి కోరుతూ అభ్యర్థన పంపింది. మానవతా సాయం ప్రతిపాదికన ఈ అభ్యర్థనను కేవలం 4 గంటల్లోనే పరిశీలించి సాయంత్రం 5:30 గంటలకు భారత ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. దిత్వా తుఫాను కారణంగా శ్రీలంక తీవ్రంగా నష్టపోయింది. ఈ ప్రకృతి విపత్తిలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్జాతీయ సాయం కోసం విజ్ఞప్తి కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సాగర్ బంధు కింద భారత్ ఇప్పటికే శ్రీలంకకు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దినాయక్తో ఫోన్లో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపారు. ఈ కష్టకాలంలో శ్రీలంకకు అండగా ఉంటామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ అందిస్తున్న సత్వర సహాయానికి శ్రీలంక అధ్యక్షుడు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఈ ప్రాంతంలో సాయం అందించడంలో తాము ఎప్పుడు ముందుంటామని భారత్ మరోసారి స్పష్టం చేసింది.